Good morning to dear students. Good morning, sir. How are you? Fine, sir. How are you? I am fine. Had you breakfast? Yes, sir. Yes. Today we are discussing about the outdoor game, Coco games. అంటే మనకు తెలుసు వాట్ ఇస్ ద ఇండోర్ గేమ్, వాట్ ఇస్ ద అవుట్డోర్ గేమ్స్. బోత్ ఆర్ డిఫరెంట్ వాట్. ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి? ఇండోర్ గేమ్స్ అంటే చెస్ కానీ క్యారమ్, జూడో అలాంటి గేమ్స్ ఏమంటాం మనం? ఇండోర్ గేమ్స్ అంటాం. అవుట్డోర్ గేమ్స్ అంటే ఏమంటాం మనం? అంటే ఒక కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, హాకీ కావచ్చు, వాట్ ఎవర్ మే బి, దట్స్ కాలింగ్ ఏమంటాం? అవుట్డోర్ గేమ్. ఓకే, నౌ వి విల్ డిస్కసింగ్ అబౌట్ ద ఖోఖో గేమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గేమ్ గురించి అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆ గేమ్ మనకు ఖచ్చితంగా మనకు ఆ గేమ్ ఎంటర్ అవుతున్నామంటే ఆ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ మస్ట్ అండ్ షుడ్ బి వి విల్ లెర్న్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియాలి. మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిస్తేనే మనం ఒక గేమ్లో మనం ఎంటర్ అయిన తర్వాత అసలు మనం ఎలా ఆడతాం యాక్చువల్గా, అంటే మన పర్ఫార్మెన్స్ ఏంటి అనేది, మనకు ఫౌల్స్ రాకుండా ఎట్లా అనేది మన కాన్సెప్ట్. కాబట్టి నిజంగా అంటే ఒక ఖోఖో అనేది ఇది అవుట్డోర్ గేమ్ తెలుసుకున్నాం. ఒక ఖోఖో యొక్క చరిత్ర హిస్టరీ అనేది నేను చెప్తాను యాక్చువల్గా. అంటే మామూలుగా గ్రౌండ్లో ఆడుతూ కూడా మనం ఏం చేయాలి నెక్స్ట్ మనము క్లాస్లో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడం అనేది మన స్పెషాలిటీ. దిస్ ఇస్ అవర్ మాస్టర్ స్కూల్. ఇలా ప్రిపేర్ స్కూల్ యొక్క స్పెషాలిటీ ఫ్రెండ్స్. మిగతా స్కూళ్ళకు డిఫరెంట్ ఏంటంటే ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తా ఓకేనా. ఎగ్జాంపుల్ అంటే నేను ఏమంటున్నా అంటే వాట్ ఐమ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫస్ట్ యూ, ఖోఖో టీంలో ఉన్న మెంబర్స్ ఎంత అంటే ఎంతమంది చెప్పాలి? ఖోఖో టీంలో మెంబర్స్ అంటే చెప్పాలి. అదే ఒక టీంలో ఆడే అంటే ప్లేయర్స్ అంటే ఎంత చెప్పాలి? అంటే రిమైనింగ్ 3 మెంబర్స్ ఎవరు? అంటే సబ్స్టిట్యూషన్. అంటే ఈ 9 ప్లేయర్స్ ఎవరికైనా ఇంజూర్ అయితే ఆ ఇంజూర్ అయిన ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా ఆడే వాళ్ళు ఎవరు? 3 మెంబర్స్ సబ్స్టిట్యూషన్. కాబట్టి ఈ 3 మెంబర్స్ సబ్స్టిట్యూషన్ మనకు కన్సిడర్ చేస్తాం మనకు. కాబట్టి హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ఇన్ ఏ ఖోఖో టీమ్? How many players are in Coco team are asking you question. Team అన్నప్పుడు మొత్తం సబ్స్టిట్యూషన్ కలిపి చెప్పాలి. How many players are in a Coco match? 9. వెరీ గుడ్. మ్యాచ్ అన్నప్పుడు మాత్రం ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ తీసి చెప్పాలి. సబ్స్టిట్యూషన్ how many members? 3. రైట్. ఖోఖో టీమ్ లో వచ్చేసి మనకి ఎంపైర్స్ ఉంటారు తెలుసా మీకు? అఫీషియల్స్ ఉంటారు. అఫీషియల్స్ అంటే వీళ్ళు నలుగురు, ఇద్దరు ఎంతమంది ఉంటారు? టోటల్ 4 ఉంటారు. 2 మెంబర్, ఒకరు స్కోరర్ ఉంటారు, ఒకరేమో టైం కీపర్ ఉంటారు, ఇద్దరు ఎంపైర్స్. ఒకరు టైం కీపర్, ఒక స్కోరర్, 2 మెంబర్స్ ఓకే. ఎంపైర్స్ కూడా అటు సైడ్ ఒక 2 సైడ్ ఉంటారు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఖోఖో కోర్ట్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి ఇది 23 మీటర్స్ లాంగ్ ఉంటుంది, విడ్త్ వచ్చేసి 40 మీటర్స్ ఉంటుంది. కాబట్టి ఈ చైర్స్ ఉన్నాయి సిట్టింగ్ ప్లేస్ లో. ఈ చైర్స్ ఎంతమంది కూర్చుంటారు? 8 మెంబర్స్ కూర్చుంటారు. ఇక్కడ 8 మెంబర్స్ కూర్చుంటారు. 1 2 3 4 5 6 7 8 ఒకరెవరు అన్నారు ఓకేనా. కాబట్టి ఈ 8 మెంబర్స్ కూర్చున్న తర్వాత లిజన్ అంటే ఎప్పుడైతే ఖోఖో ఒక లాంగ్ తో స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు చైన్ కో ఏమంటారు? చైన్ కో ఆడడం ఫస్ట్ వచ్చేసి కూర్చొని స్టైల్ మనకు ఉంటాయి. ఒక వచ్చేసి బుల్లెట్ సిట్టింగ్. సెకండ్ వచ్చేసి ఏంటి? ప్యానర్. Already I told you number of times in ground. It's sitting. How many sittings in Coco? Piano, bullet style. అంటే ఒక లెగ్ ఫ్రంట్ లో, ఒక లెగ్ బ్యాక్ లో పెడితే ఏ స్టైల్ ఇది? బుల్లెట్ స్టైల్. 2 లెగ్స్ ఈక్వల్ గా పెట్టామనుకోండి ఎగ్జాంపుల్, అది ఏ స్టైల్? ప్యానర్. కాబట్టి ఒక చేజర్ ఇక్కడ మీరు కోచింగ్ తర్వాత ఎక్కడ సైడ్ ఒక రైట్ లెగ్ వేస్తే, ఎక్కడ సైడ్ లెఫ్ట్ లెగ్ వేస్తే ఆ సైడ్ మాత్రమే మీరు రన్నింగ్ చేయాలి. కాదు అంటే ఓకే ఫౌల్. అంటే ఫౌల్ ఆఫ్టర్ హౌ మెనీ కో గివెన్? 3. ఫౌల్ ఆఫ్టర్ ఖచ్చితంగా మనకి ఇక్కడ మనము ఒక 4 వాల్సింది లేదా 2 4 వాల్సింది. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫౌల్ జరిగింది, ఎగ్జాంపుల్ ఎక్కడ 4 దగ్గర, ఇక్కడ 4 కూడా ఒక మనకి ఎవరైనా చెదరే కదా, 4 చుట్టూ తిరిగింది కాబట్టి ఫౌల్ ఆఫ్టర్ ఖచ్చితంగా మనకు ఫౌల్ పరిగణించబడదు. ఫోల్డ్ అంటే ఇక్కడ పోల్ దగ్గర పోల్ అటాచ్ చేసి మనం ఇక్కడ డైరెక్ట్ చేయొచ్చు. దట్స్ కాలింగ్ వాట్? ఫోల్డ్. కాబట్టి ఫోల్డ్ అంటే ఫస్ట్ షుడ్ వినాలా చైన్ కో ఫోల్డ్. మీకు ఇచ్చే టైం వచ్చేసి ఎంత? 7 మినిట్స్, 3 మినిట్స్ బ్రేక్, 12 మినిట్స్ డిన్నర్స్ అయితే. అదే సీనియర్స్ అయితే 9 మినిట్స్, 5 మినిట్స్, 9 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. ఈ ఇన్ టైంలో ఖచ్చితంగా మీరు ఎంతమంది అయితే అవుట్ చేస్తారో దానికి మనం ఎవరైతే విన్నారో దాన్ని మనం ప్రకటించడం జరుగుతుంది. దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ మాస్టర్ క్లియర్.
మిగతా స్కూల్ అన్ని కూడా గ్రౌండ్స్ అని చెప్తాయి కదా. మన స్కూల్ వచ్చేది ఏంటి, మనకు గ్రౌండ్ తో పాటు వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, ఎనీ కావచ్చు. దట్స్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద స్పెషల్ ఇలా మాస్టర్ స్కూల్. ఓకేనా, గ్రౌండ్ తో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్